హాయ్ ఈరోజు పొదరిల్లు స్టోరీ విషయానికి వస్తే అక్కడొక మొక్క కాకుండా నేను లైన్గా స్టోరీ లాగా చెప్పుకుంటా పోతాను. ఇంకా మహా అయితే నిన్న ఇల్లు చూసి వచ్చేసింది కదా, ఆ ఇల్లు చూసి వచ్చి అడ్వాన్స్ కూడా ఇచ్చి వచ్చిన తర్వాత ఇంకా మాధవ ఉంటాడు. మాధవతో చెప్తుంది, నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను అనేసరికి, అయ్యో వద్దమ్మా వెళ్తావా నువ్వు అంటే, అవును వెళ్తున్నాను నేను అంటే, మేమేమైనా ఇబ్బందిగా ఉన్నామా అనిపిస్తున్నామా మీకు అంటే, ఇబ్బంది ఏమీ లేదు, అయినా కూడా నాకు ఇక్కడ ఉండాలని అనిపించట్లేదు, నేనేదో బరువుగా అనిపిస్తున్నాను మీకు అంటే, నేనేం అనలేదు కదమ్మా బరువు అని ఏమన్నా అన్నామా, ఇప్పుడు నలుగురు ఉన్నాము, ఇప్పుడు నువ్వు కూడా ఒకదాని ఉంటావు అంతే కదా, మాకైతే బరువు ఏమితే ఏమీ లేదమ్మా అంటే, లేదు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నాకైతే ఇక్కడ నచ్చడం లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే చెప్తుంది. అతను పదే బతిమలాడాలని చూస్తాడు మాధవ, అయినా ఆ అమ్మాయి అయితే వినదు, పోవాలని ఫిక్స్ అవుతుంది అనమాట. ఇంకా చక్రి కూడా తన రూమ్ దగ్గర ఉన్నప్పుడు వస్తాడు. వచ్చేసరికి ఏంటి అప్పుడే ప్యాక్ చేసుకుంటున్నారంటే, రేపు వెళ్ళాలంటే ప్యాక్ చేసుకోవాలి కదా, అందుకే నేను ప్యాక్ చేసుకుంటున్నాను అంటుంది. తప్పదా అంటే, తప్పదు అంటే, నేను వెళ్ళొద్దన్నా మీరు వెళ్ళకుండా ఉంటారంటే, మీరెవరో వెళ్ళొద్దని చెప్పడానికి, నా ఇష్టాన్ని నేను పోతా, మీరు ఇంకనైనా సరే ఒక మాట చెప్తాను చూడు, మీ ఇంట్లో వాళ్ళని సరే అబద్ధాలు చెప్పొద్దు, మీరు అంత బిల్డప్ ఇచ్చుకోవాల్సిన అంత అవసరం లేదు, అబద్ధాలు చెప్పకుండా ఉండండి, నేనైతే వెళ్తాను, వెళ్ళడం అయితే ఫిక్స్ అని చెప్పేసి అంటుంది. కానీ పాపము చక్రియకైతే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తనని నిజంగానే ఇష్టపడ్డాడు కదా, ఇష్టపడి లవ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఏమో కనీసం పెళ్ళి అన్న దాన్ని అయితే తీసుకోలేకపోతా ఉంది. అందుకని వెళ్ళిపోతాను అనేసరికి పాపం ఏమి చెప్పలేక, అటు చెప్పలేక ఇటు చెప్పలేక, నువ్వంటే నాకు ఇష్టము అని చెప్పలేక, ఏం చెప్పలేక తనలో తానే మొదన పడిపోతూ ఉంటాడు. అమ్మాయితో వెళ్తావు, సరే వెళ్తానని చెప్పి, ఎలా అయినా సరే వెళ్తావు కదా ఉండు అని చెప్పి, ఎక్కడ వెళ్తావు, ఎక్కడ ఇల్లు తీసుకున్నావు అని అడుగుతాడు. అమ్మాయి చెప్తుంది, ఎక్కడో కాదు ఇక్కడ దగ్గర ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే ఇల్లు తీసుకున్నాను, మాట్లాడేసి వచ్చానని చెప్పంటుంది. అంతే, ఇంకా చక్కెర బండేసుకొని చలో వెళ్ళేసి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వేస్తే బోబోవు కదా, బెల్లు కొట్టగానే దడుచుకుంటాడు ఆ బెల్లికి, ఎందుకంటే కుక్క సౌండ్ వస్తుంటుంది కదా. అందులోపల ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత, నేనే వాళ్ళ హస్బెండ్ అంటే, వీళ్ళ హస్బెండ్ ఆ ప్రూఫ్ ఏంటి అంటే ఆ ఫోటో చూపిస్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇల్లు వస్తే ఇవ్వద్దు, నా పేరు చెప్పొద్దు, నేను చెప్పానని చెప్పొద్దు అంటే, చెప్పనంటే అదిగో ఇంకొకని చెప్పామంటే నేను కొడతాను అని చెప్పనేసి అతను బాగా ఎలా అయినా సరే బెదిరిచేస్తాడనమాట. ఇల్లు ఇవ్వలేకుండా ఆయనైతే బెదిరిపోయి, నేను ఇల్లు ఖాళీగా పెట్టుకుంటాను కానీ ఎవరికి నేను ఇల్లు ఇవ్వను అంటాడు. ఇంకా గబగబా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత డల్గా ఉంటాడు. కూర్చేసరికి వాళ్ళు అన్న అడుగుతాడు, ఏమైందిరా ఎందుకు అంత డల్లుగా ఉన్నావు అంటే, ఇంకేముంది లే అతను వెళ్ళిపోతుంది కదా డల్లుగా అని చెప్పి డల్లుగా ఉంటాడు. ఇదిగో చూడు, ఎందుకంటే అక్కడ బెదిరించి వచ్చాడు కదా, తర్వాత అంటాడు, ఇదిగో నా ప్రేమే కనుక నిజమైతే ఆమె ఇక్కడికే పోదు, ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి అంటాడు. ఏమోరా నాకైతే నమ్మకం లేదు అనేసి మాధవ్ కూడా అంటాడు. అంతలోపల పెళ్ళికి ఫొటోస్ తీశారు కదా ఫోటోగ్రాఫర్, ఆయన వస్తాడు. వచ్చేసి ఇదిగో ఫొటోస్ వచ్చాయి అనేసరికి మాధవ్ ఉండి, ఇప్పుడు ఏం పర్లేదు లేరా అని చెప్పారంటాడు. ఇంకా వాళ్ళ నాన్న కూడా వచ్చి కూర్చో ఉంటాడు. వాళ్ళ నాన్న అంటాడు, పర్లేదంటే అదేంటది, పెళ్ళికి రిసెప్షన్కి ఫొటోస్ తీపిచ్చిందే అతను కదా, ఇప్పుడు ఎందుకు ఆ రిసెప్షన్ ఫొటోస్ వద్దంటున్నారు అని అనేసరికి, అంతలో చెక్కి దగ్గర పెన్ డ్రైవ్ ఉంటుంది, ఎందుకులే ఇదిగో పడేసి, అయినా నువ్వు అడగచ్చు కదా, నువ్వు ఇంటికి పెద్దది ఎక్కువ కదా, నువ్వు ఏ రోజైనా సరే మా ఫోటోని తీసి అక్కడ పెట్టావా, నువ్వు ఏ రోజైనా సరే మనకు ఒక కొడుకులాగా చూసావా అనేసరికి ఆయన కూడా ఉండేసి, నన్ను ఏ రోజైనా మీరు నాన్నలాగా చూసారా అంటే, అవునులే నువ్వెందుకు చూస్తావు, ఒక ఫోటో తీసి పెట్టచ్చు కదా, ఆయన ఈ పెన్ డ్రైవ్ నాకు నా దగ్గర ఉంటే ఏంటి లేకపోతే ఏంటని ఆడబడేసి వెళ్ళిపోతాడు అనమాట. ఆ పెన్ డ్రైవ్ వాళ్ళ నాన్న తీసుకుంటాడు, ఫోటో తీసి పెడదామన్న ఉద్దేశంతో వాళ్ళ నాన్న అయితే తీసుకుంటాడనమాట. ఇంకా మనము కట్ చేస్తే వేరే విషయాన్ని చెప్తాము. ఎవరిది, మాధవ్ అంటున్నా, కేశవ విషయాన్ని చెప్తాము. ఈ అమ్మాయికి అయితే ఫోన్ అనేది కావాలా, వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. అరే నాకు ఫోన్ కావాలబ్బా, ఎందుకంటే నా ఫాలోవర్స్ అన్న ఫీల్ అయిపోతూ ఉంటారు, నేనైతే ఎట్లయినా సరే వీడియోస్ చేయాలా, పోస్టులు పెట్టాలా అనేసరికి, ఎట్టేం చేద్దామే చెప్పు అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంటే, మనకు ఒక బకరా కావాలా, మనకు ఒక బకరా వచ్చిందంటే ఆ బకరా చెత్త వాడిని కొట్టించేసి నా ఫోన్ నేను తీసేసుకుంటా అనేసరికి, ఈ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంట అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. వచ్చేసరికి ఇదిగో అతను దొరికాడు బకరా, అతనికి చెప్పి కొట్టిద్దామని చెప్పి అతను రాగానే అతనికి విషయం అంతా చెప్పి, నువ్వు వెళ్ళి అతని ఫోన్ తీసుకొని రావాలా, మా ఫోన్ ఇప్పించాలా అని చెప్పి చెప్తుంది అనమాట. సరే సిస్టర్ అతనికి ఫోన్ చేయండి, పిలిపించండి అనేసరికి అతనికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి పలానా ప్లేస్కి రావాలని చెప్పి కేశవాకి ఫోన్ చేస్తుంది. సరే వస్తాను, డబ్బు కోసం కదా వస్తాను అంటాడు. ఇంకా కేశవ దగ్గర పనిచేసే అబ్బాయి ఉండేసి, టట్టుడు ఆయన ఇక్కడికి 2వ వదిన వచ్చేస్తుంది, టట్టుడు ఆయన చెప్పని అంటూ ఉంటాడు అనమాట. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చేసుకుని ఇంకా లవ్ స్టార్ట్ అవుతుందేమో వాళ్ళకి అక్కడి నుంచి వచ్చేసి. అలా అతను వస్తూ ఉంటాడు. దారిలో ఎవడో గబ్బగబ్బా వచ్చి తన ఫోన్ పెరుక్కొని, నాతో రా అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇంకా కేశవ కూడా వాడితో పోతే అక్కడ శైలజ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగుతాడనమాట. 2 గుద్దులు కుట్టారంటే చచ్చూరుకుంటావు, సారీ చెప్పు అని చెప్పేసరికి శైలజ కూడా ఉండేసి,
ఇదిగో వీడియో తీయన్నా, అతను మనకి సారీ చెప్పడమా, నేను పోస్ట్ పెట్టాలా అని చెప్పేసి అని అంటా ఉంటుంది. అంతే కేశవానే వాడిని ఒక్క గుద్దుతాడు, అంతే దెబ్బకు ఫోన్ ఇస్తాడు. అంత శైలజ ఉంటుంది, మనం కాంప్రమైజ్ అయిపోతామా, ఇదిగో మనం ఫ్రెండ్స్ కానీ ఆ ఫోన్ నాకు ఇచ్చేసేయి, కాంప్రమైజ్ అయిపోదాం అనేసరికి కుదరదు, ఇదంతా కుదరదు, నువ్వు నాకు 20,000 ఇచ్చి ఫోన్ తీసుకెళ్ళు, లేదా ఈ ఫోన్ నేను అమ్మేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఇక్కడ చేస్తే ఇంకా నెక్స్ట్ డే ఈ అమ్మాయి వచ్చేసి రెడీ అవుతుంటుంది, వెళ్ళాలని చెప్పేసి రెడీ అవుతూ ఉంటుంది. ఈ అమ్మాయి వచ్చేసి ఎవరు, మహాలక్ష్మి. అంతలోపల కన్నా వచ్చి దోశలు తింటా ఉంటాడు, అంటే ఎగ్జామ్కి పోవాలనే ఉద్దేశంతో దోశలు తింటా ఉంటాడు. అంతలోపల అక్కడికి చక్రి వస్తాడు. చక్రి వచ్చేసి పోవద్దు అని చెప్పి అంటే బట్టలు తీసుకుంటా ఉంటుంది. అక్కడికి పోయేసి ఇదిగో ఎందుకు వచ్చావు నువ్వు, ఇక్కడ నుంచి పో అని చెప్పేసి అంటే కసుతుంది, ఎందుకంటే అమ్మాయికి అసహ్యం అయిపోయింది. అంతలోపల ఇంకా అబ్బాయి దోశలు తింటున్న సరికి ఏమ్మా దోశలు కావాలంటే, నాకు వద్దు పెద్ద దోశలు అంటే, అయ్యో తినమ్మా, ఎందుకంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నీకు ఎవరు పెడతారు దోశలు, తిను, లాస్ట్ టైం అనుకో, తిను అని చెప్పేసి చెప్పంటాడు. ఇంకా చక్కెర దండాలుగా ఉండేసరికి, అరే మనము బస్సు ఎక్కుతాము, వాళ్ళు స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళు దిగేసి వెళ్ళిపోతారు, ఇది కూడా అంతేరా అని చెప్పేసరికి కన్నాకేం అర్థం కాదు, ఏం బస్సు ఏంటి కన్నాకు అర్థం కాదనమాట. ఇంకొక దోశ అయినా కన్నా అంటే, వద్దులే అన్న బస్ దిగేసావా అని అడుగుతాడు. అంతలోపల ఈ అమ్మాయి కూడా వచ్చిన తర్వాత, 2 బస్ వేయమంటావా అంటే, అదే దోశలు అనేసరికి వద్దు అంటే, నీ అమ్మాయి కూడా బస్సులు వద్దు అంటే కొంచెం కామెడీ అనమాట, అక్కడ కామెడీ క్రియేట్ అవుతుంది. అంటే దోశ అన్ని బస్సు అని చెప్పి అనుకున్నారు, మర్చిపోయి మాట్లాడడంలో. నాకు వద్దు దోశలు అనేసరికి, తినమ్మా నా చేతితో తిను, ఇంకెప్పుడు వేస్తానో ఏమో అనేసరికి అదంతా చూస్తూ ఉంటాడు ఎవరు, చక్రి. వామ్మో ఇంత నటిచ్చేస్తున్నారా వీళ్ళు, సెంటిమెంట్ నేను చూడలేకపోతున్నాను, అంత నటిచ్చేస్తా ఉన్నారా వీళ్ళు అని చెప్పేసి తను అనుకుంటాడు. అక్కడికి కేశవ కూడా వస్తాడనమాట. వచ్చేసరికి ఏం కేశవ దోశలు వేయాలా అంటే, మహాలక్ష్మి అంటుంది, మీరు వేసుకోండి, నేను అతను తినిపిస్తాను అని చెప్పని అంటుంది. దోశ వేసుకొని వచ్చిన తర్వాత, అబ్బా నాలుగు లేని మనిషి అంటుంది. ఎవరిని తెలుసా, కేశవ అని అంటే అంత అమ్మాయి కూడా అంటుంది. కేశవ నాకు 4 ఉందే, నేను 4 లేని మనిషినా అని చెప్పేసి కేశవ అయితే అనుకుంటాడనమాట. ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు, తానైతే వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతా ఉంటుంది, మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది అనుకుంటా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. ఇప్పుడిప్పుడే నేను వీడియోలు చెప్తున్నాను, ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.